లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పిఠాపురంలో ఆగస్టు 30న జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆడపడుచుల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సారె పంపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో జరిగే ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ ఏడాది కూడా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరగనుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తి, శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని ఆలయ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. ఈ వ్రతంలో పాల్గొనే ఆడపడుచులందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేయడానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో మొత్తం 12,000 చీరలు అందించారు. అలాగే క్యూ లైన్లు, పూజా సామాగ్రి పంపిణీ వంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పిడుగు హరిప్రసాద్ చెప్పారు. ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు, కుంకుమ, చీర పంపిణీ చేయనున్నారు. ఈసారి పూజా కార్యక్రమం నిర్వహించడానికి మరింత ప్రదేశాన్ని కేటాయించామని ఆలయ అధికారులు తెలిపారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తురాలికి ప్రసాదం అందేటట్లు తగిన ఏర్పాట్లు చేయమని, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 3 గ్రూపులుగా వ్రతం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.